మీకు తెలుసా కేవలం 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చని. చాలా టేస్టీగా ఉంటుందండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. బౌల్ తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ ఇంకా కూల్ వాటర్ ని తీసుకోండి. దాంట్లో ఒక బౌల్ పెట్టి 1 కప్ విప్పింగ్ పౌడర్ ని వేయండి. మనం ఏ కప్ అయితే విప్పింగ్ పౌడర్ తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్పులు చల్లచల్లని పాలు తీసుకోవాలి. అయితే 2 కప్పుల పాలు ఒకేసారి వేయకూడదు. ఫస్ట్ 1 కప్ చల్లచల్లని పాలు వేసి ఒకసారి కలిపి ఎలక్ట్రిక్ హ్యాండ్ బీటర్ తో 2 మినిట్స్ పాటు బాగా బీట్ చేయండి. ఇంకో 1 కప్ పాలని ఫస్ట్ హాఫ్ కప్ వేసి 2 మినిట్స్ పాటు బాగా బీట్ చేసిన తర్వాత మిగిలిన హాఫ్ కప్ పాలని కూడా వేసి ఇంకో 2 మినిట్స్ పాటు బాగా బీట్ చేయాలి. ఐస్ క్రీమ్ బ్యాటర్ ఇలా చిక్కబడి ఫుల్ ఫ్రోతీ టెక్స్చర్ వస్తుంది. ఆల్రెడీ విప్పింగ్ పౌడర్ తీయగానే ఉంటుంది, కానీ ఐస్ క్రీమ్ కా స్వీట్నెస్ సరిపోదు. కాబట్టి దీంట్లో విప్పింగ్ పౌడర్ ఏ కప్ అయితే తీసుకున్నారో అదే కప్ తోటి హాఫ్ కప్ మిల్క్ మేడ్ వేయండి, ఎక్స్ట్రా స్వీట్నెస్ ఇంకా టేస్ట్ కోసం. దీంట్లోనే ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేయండి. ఐస్ క్రీమ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ అండ్ క్రీమీగా అయ్యేంత వరకు బాగా బీట్ చేయాలి. ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసుకుని ర్యాపింగ్ కవర్ తోటి కవర్ చేసి మూత పెట్టేయండి. ఫ్రీజర్ లో పెట్టి నైట్ అంతా వదిలేసేయండి. ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి 10 to 12 అవర్స్ టైం పడుతుంది. అంతేనండి, హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ తో పాటు టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.